ఫ్యామిలీ మెంబర్‌గా మనవడు కావాలనుకోవడం అది తప్పంటారా మీరు? ఏం తప్పన్నది అసలు? ఏం తప్పు మాట్లాడినాడు? అసలు బుర్రందా వీళ్ళకు? మాట్లాడే వాళ్ళకి అసలు బుర్రందా? ఇప్పుడు మనమైనా ఇంట్లో అనుకుంటాం కదన్నా అది. అవునవును. ప్రతి ఒక్కరం ఇప్పుడు నేనే ఉండా. ఫస్ట్ ఏదో కూతురు పుట్టింటుంది, మళ్ళీ కొడుకు కావాలి నేనే అనుకుంటా. ఆయన కూడా ఒక మనిషి అన్న. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఒక మనిషే. ఎవరైనా అనుకుంటాం మనవాడు ఒక కొడుకు ఏదో మామూలుగా అనుకుంటాము. ఆ మాటకు వీళ్ళు ఏదో కొండ మీద కోతి కావాలా, ఏదో వజ్రాలు రావాలా, ఏదో పెద్ద రామాయణం చేసినట్టు ఏదో మాట్లాడే తప్పు పట్టినట్టు చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు చిరంజీవి గారి గురించి మాట్లాడేంత మనసులా వీళ్ళు. అంటే కొంతమంది ఎట్లా అంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు అని. చిరంజీవి గారి గురించి ఆయనకి అర్థం కాలేదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, సినిమా ఈవెంట్ పోయి రాజకీయాలు ఇట్లా కొంతమంది అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆయన అన్ని చూసినాడు. ఇప్పుడు ఆయన ఏజ్ ఏంది, ఆయన గురించి ఏం చెప్పాలి? ఆయన శిఖరం, ఆయన అన్ని చూసినాడు. రాజకీయ పరంగా చూసినాడు, పరంగా మొత్తం కోడలు మనవడు చూసుకుంటారు, మొత్తం చూసినాడు. పోయినా కూడా ఏదైనా చెప్పాలనుకుంటే సమాజానికి కానీ ఏదైనా వేరే వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ చెప్తా పోతాడు. అంతేగాని ఇదే చెప్పాలా అదే చెప్పాలని రాసుకుని ఏం చిన్నపిల్లడా లేకపోతే మన మాదిరి ఏమన్నా? కానీ చిరు ఆయన స్టార్, ఏది చెప్పాలనుకుంటే అదే చెప్తాడు. అంటే ఈ విధంగా ఉన్నదాన్ని వక్రీకరించి ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు కదా, సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బొచ్చుగాళ్ళకి ఏం తెలుసు? చిరంజీవి గారి గురించి ట్రోల్ చేసేంత మనుషులు వీళ్ళు చెత్త నా కొడుకులు వీళ్ళంతా. చిరంజీవి గారి గురించి మాట్లాడాలంటే కొంచెం ఉండాలి. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఏం కథ అనేది ఇంత మైండ్ పెట్టి తలకాయలో కొంచెం నింపుకొని ఆలోచన చేయాలి. ఏం లేదబ్బా అది ఇది మాట్లాడుకొని ట్రోల్స్ చేసి పెద్ద ఇది కావాలని చూస్తారు అంతే. ఆయన పట్టుకుంటే కానీ కాదు ఉండవలకు అది ఏదేదో బాగుతుంటారు చిరంజీవి గారి గురించి. అది బేకార్ మాట.